వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి అందుకు తగ్గట్లు ఎందుకు ఏర్పాట్లు చేయలేదని అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత లేదా అని నిలదీశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై డీజీపీ తీతిదేఈఓ, తిరుపతి కలెక్టర్, ఎస్పీలతో ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో విఫలమైన అధికారులపై తీవ్ర అసంతృప్తి ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, టోకెన్లను ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పునఃసమీక్షించాలని ఆదేశించారు. విశాఖపట్నంలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలోనే ఇలాంటి విచారకర ఘటన జరగడం తీవ్రంగా బాధించిందన్నారు. కాసేపట్లో చంద్రబాబు తిరుపతికి రానున్నారు. ఘటన సమాచారం తెలిసినప్పటి నుంచి ఆయన తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు, టీటీడీ అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ గా జరగడం తెలిసింది. చాలా బాధాకరం. కలెక్టర్ గారు, ఈఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, రోయ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అందరు కూడా రోయ్ హాస్పిటల్కి వచ్చి దెబ్బలు తిన్న గాయపడిన వాళ్ళందరికీ కూడా ప్రథమ చికిత్స అందిస్తున్నారు. అందరూ కూడా కోలుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేదు. ఏదో 1-2 జరిగాయి, అది కూడా సాంఘిక కార్యక్రమాలు జరిగాయి తప్ప భక్తులు ఒకేసారి రద్దీ ఎక్కువ అవడం, దానిలో ఈ సంఘటన జరిగింది. అనుకోకుండా జరిగింది. ఏది ఏమైనా అందరికీ ప్రథమ చికిత్స అందించి భక్తులను మెరుగుపరుస్తున్నామని. మా క్రౌడ్ తక్కువ ఉండదని ఇక్కడ కూర్చున్నాము. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. మాకేమో అలాంటి లో టైం కనబడలేదు. ఈసారి వచ్చినప్పుడు ఏమైందంటే ఒకటేసారి ప్రెజర్ ఎక్కువ అయ్యి తోసేస్తారు. తోసేసినప్పుడు నాకు ఫస్ట్ ఆటకు కొట్టింది. అయిన తర్వాత అతను కింద పడినాడు తొక్కేస్తారు. అది కాలిరిగిపోయింది మొత్తం. ఇది నిజంగా చెప్తా ఉంటే దేవుడిని దూషించే రాలేదు. నిజంగా చెప్పాలంటే ఇది టీటీ సరైన నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతున్నాను. పోలీసు వల్ల అజాగ్రత్త వల్ల జరిగింది, ఇది వేరే ఏమి కాదు. 8 మందికి ఇబ్బంది పడి, కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి, మొత్తం ఒక మనుషులు ఫెయిట్ అయిపోయి ఉన్నారు. అందరూ కూడాను అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు. నాయకులందరూ కూడా వస్తున్నారు, చూస్తున్నారు. ఎవరు ఏమీ లేదు. పోలీసు వాళ్ళు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు. దరిద్రులాగా ఉన్నారు అందరూ. అది పరిస్థితి. ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు. మా పరిస్థితి వాళ్ళందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి. 20 మందిలోనే మొత్తం అందరికీ కూడా అందరూ ఫెయింట్ అయిపోయి ఉన్నారు. ఎవరికి కూడా ఏం బాగాలేదు. అందరూ హాస్పిటల్లో పడి ఉన్నారు. అమ్మాయితో పాటు కూడా ఒక్కళ్ళే పంపించారు. ఒక్కళ్ళు అయిపోయిన తర్వాత నేను పడిపోయాను. కళ్ళు తిరిగి పడిపోతే నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది. ఉన్నవాళ్ళు ఎవరిని బయటకు రాను, మా హస్బెండ్ కూడా బయటకు రానివ్వలేదు. ఓన్లీ లేడీస్ కూడా లేడీస్ పంపించారు. వచ్చిన తర్వాత వెళ్తుంటే మేము పంపిస్తాం, కంగారు పడకమ్మా, ఊపిరి తీసుకోండి అమ్మా, నీళ్ళు తాగండి అమ్మా, అన్ని బాగానే చెప్పారు. ఒకసారి గేట్ తీసారు. చాలా దురదృష్టకరమైనటువంటి ఈ వార్త విన్నాం. ఇది జరగరానిది జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ పెట్టారు. అందులో ఆయన ఈ అధికారుల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగటం దురదృష్టకరం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కొంత అడ్మినిస్ట్రేషన్ వల్ల ఇది జరిగిందనే అనుమానం ఉంది. ఒక సెంటర్లో మాత్రం ఈ అక్కడ ఉన్నటువంటి డిఎస్పి గేట్ తెరవటం, ఇమ్మీడియట్గా అందరూ తోసుకొని రావటం వల్ల ఈ తొక్కిసలాట్లు జరిగింది. అందులో 6 మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఒక్క బాడీ మాత్రం ఐడెంటిఫై అయింది. మిగిలిన వాళ్ళు ఇంకా ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు తిరుపతి వస్తున్నారు. క్షతగాత్రుల్ని పరామర్శించాలని ఆయన ఇప్పుడే చెప్పారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా స్పందించారు. సైడ్ పోండి. వస్తారు, ఎందుకే వస్తారు? ప్రాణాలు పోయింటాయి.